హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో దోసకాయ రోటి పచ్చడి అనేది ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఈ పచ్చడి కోసం మనకు కావాల్సినవి పచ్చిమిర్చి, టమాటా, దోసకాయ, ఇంకా పల్లీలు కూడా కావాలి. ఇవి మొత్తం మంచిగా ఈ మూడింటిని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగిన వాటిని ఫస్ట్ మనం పచ్చిమిర్చి అనేది ఫ్రై చేయడం కోసం ఇలా హాఫ్లో కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేయడం అప్పుడు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది చిల్లకుండా ఉంటుంది. దాని తర్వాత టమాటాలు కూడా కట్ చేస్తున్నాం. ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. దీని తర్వాత మనం 2 దోసకాయలు తీసుకున్నాం కదా, అందులో ఒక దోసకాయ తొక్క అనేది తీస్తున్నాం. నేను చిన్న సైజు కాబట్టి 2 దోసకాయలు తీసుకున్నా. ఒకవేళ పెద్దదైతే మీరు ఒకటి తీసుకున్నా సరిపోతుంది. ఇలా నీట్గా తొక్క తీసిన తర్వాత వీటిని కొంచెం టమాటా అయితే మనం ఏ సైజులో కట్ చేసుకున్నామో సేమ్ అదే దాంట్లో పెద్ద పెద్ద ముక్కలు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇట్లా కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటే బాగుంటుంది. నేను గింజలతోనే కట్ చేస్తున్నా. ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు గింజలు అనేది రిమూవ్ చేయొచ్చు. ఇలా టమాటా దోసకాయ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకొక దోసకాయని నేను ఇది పొట్టుతో ఉంచి కట్ చేయాలనుకుంటున్నా. ఇలా చేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి ఎడ్జెస్ అని కట్ చేసిన తర్వాత దీన్ని మీకు ఎంత వీలైతే అంత చిన్న సైజులో కట్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల చిన్న చిన్న ముక్కలు పచ్చడి తినేటప్పుడు పంటికి తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలు అనేది యాడ్ చేస్తున్నాం. దీంట్లోకి మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకొని బాగుంటుంది. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలో అది హీట్ అయిన తర్వాత కొంచెం మన పచ్చిమిర్చికి సరిపడే అంత ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అనేది వేసి ఒకవేళ మీకు వీలైతే క్యాప్ పెట్టుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో ఒకసారి టర్న్ చేసుకుంటూ కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని తీసి పక్కన పెడదాం. ఇప్పుడు సేమ్ గిన్నెలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, అది కూడా వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఈ టమాటా ముక్కలలోకి కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలంటే 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నా. ఒక 1/2 స్పూన్ అనేది పసుపు కూడా యాడ్ చేస్తున్నా. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటా అనేది తొందరగా కుక్ అవుతుంది. ఇది మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి మొత్తం యాడ్ చేయాలి. కొంచెం కొత్తిమీర కూడా వేయండి. కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్. మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇందులోకి కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నా. కరివేపాకు కొంచెం లేత తీస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రోట్లోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు అనేవి ఉన్నాయి కదా, అవి యాడ్ చేసి కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇవి దంచిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నా. ఇలా 2 దంచడం వల్ల తొందరగా మెత్తగా అవుతుంది. దీంట్లోకి తొందరగా మెత్తగా అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేస్తున్నా. ఇలా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటే చాలా తొందరగా దంగుతుంది. దీనిలోకి కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నా. జీలకర్ర కూడా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అనేవి ఉన్నాయి కదా, ఇవి ఆయిల్లో ఫ్రై చేయకుండా పక్కన పెట్టినాం కదా, ఆ దోసకాయ ముక్కలు ఇవి మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం కచ్చాపచ్చగానే ఉంటే బాగుంటుంది. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం కచ్చాపచ్చగా దంచి దీన్ని తీసి కొంచెం పక్కన పెట్టుకుందాం. ఇలా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. నేను చింతపండు దానా యాడ్ చేసా, అది వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా రోట్లో అనేది యాడ్ చేయాలి. ఇది టమాటాలు అనేవి ఆయిల్ కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం స్లోగా మెత్తగా వేసుకోవాలి. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్నగా మెత్తగా వేయాలి. దీంట్లోకి మనం ముందుగానే దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలు ఉంది కదా, ఆ మిశ్రమం కూడా ఇందులోకి మొత్తం యాడ్ చేసి మొత్తం 2 అనేది మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా రోట్లోనే మెత్తగా వేసుకోవాలి. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా మొత్తం పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇది కొంచెం పక్కన పెట్టి దీంట్లోకి కొంచెం
ఉల్లిగడ్డ అనేది యాడ్ చేస్తున్నా. ఇది మరి మెత్తగా అవసరం లేదు. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం కచ్చపచ్చ ఇలా ఇందులోకి మొత్తం వేసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా అయినా డైరెక్ట్ తినొచ్చు. మీకు కావాలంటే పోపు కూడా వేసుకోవచ్చు. మనం టమాటాలు ఫ్రై చేసిన కడాయిలోనే అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకొని ఇందులోకి కొంచెం ఎండుమిర్చి అనేది యాడ్ చేస్తున్నా. ఇందులోకి కొంచెం శనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నా. దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నా. ఇందులోకి చిటికెడంతా ఇంగువ కూడా యాడ్ చేస్తున్నా. ఒకవేళ మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి పచ్చడి మొత్తం యాడ్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు, మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఎప్పుడైనా పచ్చడిని ఒక 2 నిమిషాలు ఉంచి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.